ఓరుగల్లులో విశ్వ సుందరీమణుల పర్యటన నగరంలోని వీధి వ్యాపారులకు శాపంగా మారింది. విశ్వ సుందరీమణులు వెళ్లే మార్గంలో ఫుట్పాత్లపై ఉన్న చిరు దుకాణాలను జీడబ్ల్యూఎంసీ అధికారులు తొలగించారు. ప్రజాపాలన అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ తమ జీవితాలను రోడ్డున పడేసిందంటూ వ్యాపారులు మండిపడ్డారు. కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా తమ దుకాణాలను ధ్వంసం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎందుకు మాపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని కన్నీరు పెట్టుకుంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. తెలంగాణ వేదికగా మిస్ వరల్డ్ కాంపిటీషన్ జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే మిస్ వరల్డ్ కాంపిటీటర్స్గా ఉన్నటువంటి ప్రపంచ సుందరీమణులంతా కూడా వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ ఉన్నారు. ముఖ్యంగా చారిత్రాత్మకమైనటువంటి ప్రదేశాల్లో పర్యటిస్తూ ఉన్నారు. నిన్న మనం చూసాము, నల్గొండ లాంటి జిల్లా కూడా వెళ్ళారు. రేపు ఓరుగల్లు జిల్లాకు సంబంధించి అంటే చారిత్రక ఓరుగల్లు జిల్లాలో అనేక కాకతీయుల కట్టడాలు ఉంటాయి. ఆ కట్టడాలను చూడడానికి విశ్వ సుందరీమణులు వచ్చే క్రమంలో భాగంగా వరంగల్ అంటే ట్రై సిటీస్గా ఉంటుంది. వరంగల్, హన్మకొండ, కాజీపేట ట్రై సిటీస్ సంబంధించి కాజీపేట అంటే హైదరాబాద్ నుంచి మనం మొదటగా చూసుకున్నట్టయితే కాజీపేట నుంచి మొదలుకొంటే కాజీపేట, హన్మకొండ, వరంగల్ వరకు ఎక్కడా కూడా ఫుట్పాత్ల మీద ఉన్నటువంటి షాపులన్నీ కూడా తొలగిస్తూ ఉన్నారు. అందులో ఫుడ్ స్టాల్సే కావచ్చు, మనం చూస్తున్నటువంటి ఏదైతే చికెన్ సెంటర్కి సంబంధించి కావచ్చు, పూర్తిగా ఒక అరగంటలో వీళ్ళ జీవితాలన్నీ కూడా రోడ్డున పడేసి వెళ్ళిన సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా మిస్ వరల్డ్కి సంబంధించినటువంటి బ్యూటీస్ వచ్చే క్రమంలో ప్రపంచ సుందరీమణులకు సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా మనం చూసినటువంటి 14వ తేదీ అంటే రేపు సాయంత్రం 4 గంటల తర్వాత వాళ్ళ పర్యటన ఉంటుంది. 4 గంటల నుంచి 9 గంటల వరకు వాళ్ళు ఆతిథ్యం ఇక్కడ వరంగల్కి వచ్చిన క్రమంలో ఆతిథ్యం స్వీకరించి వెళ్ళే విధంగా ఒక 4-5 గంటల పాటు మాత్రం వాళ్ళ పర్యటన కొనసాగుతుంది. అంటే ఈ 4-5 గంటల్లోనే ఈ షాపులన్నింటినీ కూడా మూసివేస్తే సరిపోతుంది కదా అన్నటువంటి ఒక ప్రశ్న తలెత్తా ఉంది. మనతో పాటు ఒక బాధితున్నారు. మీరు ఏం షాప్ నడిపిస్తూ ఉంటారు, ఏంటి మీ పరిస్థితి? అధికారులు ఏమైనా నోటీసులు ఇచ్చినా ఏమైనా హెచ్చరికలు చేసినా ఏంటి పరిస్థితి? సార్ నోటిఫికేషన్ ఏమీ లేదు సార్. 5 మినిట్స్లోనే వచ్చారు. తీయండి అన్నారు. పుక్లీ తీసుకొని వచ్చిండ్రు. తీయండి ఒక 2 నిమిషాలలో కూలగొడుతూనే ఉన్నారు సార్. హఠాత్గా మొత్తం ద్వేషం అయిపోయింది సార్. ఇవి ప్రభుత్వం వచ్చాక 3 టైమ్స్ ఇట్లా జరిగింది సార్. మస్తు ఇబ్బంది. వేల సామాన్లని చెప్పడం, మేడం అందులోనే కూర్చున్నా కూడా మేడం టకా తీసేయండి పుక్లీ తీసి పెట్టేస్తూ ఉన్నారు సార్. సామాన్ అంతా లాస్ అయినా ఏమైనా చూడట్లేదు. ఆగండి సార్ ఒక 5 మినిట్స్ అన్న మేడం ఆగట్లేదు, పుక్లింగ్ వాళ్ళు ఇవ్వాలి ఆగట్లేదు సార్. ప్రభుత్వం వచ్చిన వెంటనే 3 సార్లు ఇదే జరిగింది సార్. సుందరీమణులు వచ్చిన ఫుట్పాత్ ఉండడానికి కష్టమవుతుంది సార్ బాగా. ఎప్పటికి వచ్చినప్పుడు వాళ్ళు ఇదే కథ, ఇదే ఎప్పటికీ తీయమంటారు, కూలగొడతారు. ఎనీ టైం 6 నెలలకోసారి 3 నెలలకోసారి వీళ్ళు వస్తున్నారు, వాళ్ళు వస్తున్నారు, ఫాస్ట్గా వస్తున్నారు, తీయండి అంటున్నారు కదా. ఎంబడే పుక్లింగ్ మేడం వాళ్ళ అధికారులు అందరూ వచ్చి పటాపటగా ఊటాగా వచ్చి తగడగా తీస్తూనే ఉన్నారు సార్. మాకు 2-3 గంటలు బంద్ చేయండి, మరి మిస్ వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు అని ఎలాంటి డిస్కషన్ ఏం చేయకుండానే రాడ్చి చెంబడే తీసేయడం జరుగుతుంది సార్. అమ్మ ఏందమ్మా మీ సమస్య చెప్పండి. ఇప్పుడు అధికారులు ఏమన్నా వచ్చి ముందు అంటే ఈ మిస్ వరల్డ్ కాంపిటీషన్కి వచ్చేవాళ్ళు వీళ్ళంతా కూడా ఇక్కడికి వస్తున్నారు, వరంగల్కి వస్తున్నారు అని చెప్పి కొద్ది రోజుల నుంచే ప్రచారం జరుగుతుంది. అప్పటి నుంచే మీకు ఏమైనా చెప్పిందా? ఈ షాపులు ఏమైనా బంద్ పెట్టమని ఏమైనా చెప్పిందా? మాకేం చెప్పలేదు అన్న, వాస్తవం చెప్పిన. ఇంతకు ముందుకు 1 సంవత్సరం క్రితం అట్లా చెప్పిల్లా, అమ్మ మీరు రోడ్డు మీద పెట్టుకోవద్దు ఇబ్బంది అవుతుంది అన్నారు. సరే అట్లయితే తీసేస్తామని మేము పెట్టుకున్నాం. కానీ ఇప్పుడైతే మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా రాలేదు. వాళ్ళు వస్తాలని కూడా మాకు ఎవ్వరు చెప్పలేదు. ఎందుకంటే చిన్నగా మేము గీజు పెడితేనే 2-3 వేలు 4 వేలు తడకలకే అవుతాయి. వాటి నష్టం మేము ఎందుకు పోవాలి? వాళ్ళు తీసుకోమంటే మేము తీసి పక్కకు పెట్టుకుంటాం. అలాంటిది డైరెక్ట్ మీరు పుక్లింగ్ పట్టుకొని వచ్చి కూలగొడితే మాకు ఎంత నష్టం చెప్పండి. మాకు లేకుండానే మీరు రోడ్డు మీద వచ్చి బతుకుతాను. అదే మా దగ్గర ఉండేది ఉంటే కిరాయిలు కట్టుకొని మేము బతికేటోళ్ళం కదా. ఇట్లా చెప్పకుండా వచ్చి చేయడం మంచిదేనా గవర్నమెంట్ మా లాంటి వాళ్ళకు సహాయం చేయాలి. వాళ్ళు సహాయం చేయకుండా సరే మా పని మేము చేసుకొని బతుకుతాను, మరి మళ్ళీ ఇట్లా చేస్తాను. ప్రజాప్రభుత్వం, పేదల ప్రభుత్వం అని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఈ పరిస్థితి ఏం ప్రభుత్వం అయితే సార్ పేదల మీద ఎందుకు పడాలి? మేము ప్రభుత్వాన్ని మాకు ఇవ్వండి, మేము మాకు లేదని మేము ఏమైనా పోతానమ్మా? మా కష్టమైతే మేము చేసుకుంటున్నాం కదా, మాది మేమే బతుకుతున్నాం కదా, మమ్మల్ని ఎందుకు ఇట్లా చేస్తాను? ఇది కావాలి మాకు గవర్నమెంట్ నుండి. మేము ఎందుకు రోడ్డు మీద బతకద్దు? మేమేమన్నా వాళ్ళని ఏమన్నా నష్టం చేస్తానమ్మా? ఏమన్నా ట్రాఫిక్ అడ్డం ఉంటానమ్మా? ఏంది అసలు? ఎందుకు ఇట్లా కూలగొడతారు? దయచేసి ఎవరైతే ఈ యొక్క మీడియాను చూస్తానో, ఏ అధికారులు చూస్తానో చేతులు ఎత్తి దండం పెడతానా, మా లాంటి వాళ్ళ బాధ మీరు అర్థం చేసుకోండి. 1 రూపాయి అయినా కష్టం విలువ మాకు తెలుస్తుంది. అందుకే అర్థం చేసుకోమని చెప్తాను. ఇంత ఎండలో చేసుడు అవసరమా? మాకేమన్నా నౌకర్లు ఉన్నాయా? మేము నౌకర్లు చూసుకొని బతుకుతానమ్మా, కష్టం చేసుకొని బతుకుతాను. లక్షలు ఆమె కారే దిగుతలేదు అసలు. మేడం దండం పెడతా అన్న కూడా దిగుతలేదు. అంతెందుకు? ఆమె కూడా ఒక ఆడపిల్లనే కదా. ఆమె కుటుంబం ఎట్లా పోషించబడుతుంది? ఆమె నౌకరత్తే పోషించబడుతుంది. మాకెట్లా?
పోషించబడుతుంది. ఆమె కారు దిగుతలేదు, వెనక బండ్లు వచ్చినాయి, టబడబ కూలేసిపోయినాయి. ఏం చేయాలి మేము? అమ్మ ఏంది మీ పరిస్థితి ఏంది, ఎట్లా ఉన్నది? ఒక అర్ధ గంటలో మీరు బతుకులన్నీ రోడ్డు మీదకి వచ్చినాయి, ఏం చెప్తారు? మా బతుకులు రోడ్డు మీద పడేసి పోయారు. మాకు ఏం న్యాయం చేస్తారో గవర్నమెంటే చేయాలి మాకు. ఇప్పుడు నాకు 40-50 వేలు అయింది. నేను ఏదో కూలి అనాలి, నేను రోజు గిరిగిరి చిట్టి తెచ్చుకుంటాను. మరి ఆ చిట్టి నేను కట్టాలంటే ప్రభుత్వమే ఏం చేస్తుందో, ఎట్లా కూలా కొట్టిందో వాళ్ళే సాయం చేయాలి. మాకు ఏదైనా బతుకు తెరు చూపించాలి అంతే. మేము చేసేది అంతకన్నా కోరుకునేది మేము ఏం లేదు. మాకు చేత కాదు, మేము ఏదో చేతనైంది మేము చేసుకుంటున్నాం అయ్యా. మేము ఎవరి దగ్గర చేయి జాపి అడగట్లేదు, కలెక్టర్ని అడగట్లేదు, ఎమ్మెల్యేని అడిగి ఎంపీ అడగ. నీకు అధికారం ఉందని నువ్వు కూలా కొట్టిపోయాను. మనిషి కోళ్ళని చంపినాడు, మనుషులను కూడా చంపిపోయే రకమేను. నువ్వు జాబ్ చేస్తున్నావు, ఒక అధికారంగా చేయి. ఒకరోజు ముందు చెప్పు, మేము వద్దనట్లేదు, మేము తీస్తాము, మేము తీయము అని నీకు దౌర్జన్యం చేస్తే నువ్వు మాకు చెప్పాలి. మాకు చెప్పకుండా తీసుకొచ్చి మిషన్ అట్లా కొట్టి ఏదో కస్టమర్ వచ్చినట్టు వచ్చి చేయడం అది కరెక్ట్ కాదు. దొంగ దెబ్బ కొట్టినట్టే మాకు అది, మా బతుకుల మీద కొట్టినట్టే. మా జీవితాన్ని ఆగం చేయడానికి అంతకని చెప్పి ఏం లేదు వాళ్ళు చేసేది. మాకు ప్రభుత్వంతో అది ఎంతవరకు నష్టపరిహారం ఉందో ఆ నష్టపరిహారం భరించాలి. ఎంత షాప్కి ఎంత ఖర్చు పెట్టి వేసుకున్నావు, ఏంది పరిస్థితి? అంతమంది గతంలో ఎట్లుండే, ఎదువరకు ఎట్లుండే, వెనకాడ ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుండే పరిస్థితి? ఇప్పుడు ఘోరంగా అయిపోతాను సార్. రోజు రోజుకు మేము ఏదో చేసుకొని బతానా రోడ్డు మీద. సార్ దండం పెడతా, మేడం దండం పెడతా, తీసేస్తా, నాకు కొంచెం టైం ఏంటి మేడం. ఇంత బదలాడినా కాళ్ళల్లో పడ్డా కూడా అసలు వదిలిపెట్టలే. లేదు అని ఒక 20 మంది దాకా వచ్చాడు. జేసీబీ వచ్చింది, రానే వచ్చింది, ఎక్కడ పడితే అక్కడ కూల కొడతా. నిన్నే గెంటేసి అవతల పడి కోళ్ళు ఉన్నాయి సార్, గ్యాస్ పెళ్తుంది, చచ్చిపోతాం, అందరం చచ్చిపోతాం సార్ అని అన్నా కూడా ఒక బల్మిట్గా గ్యాస్ ఒకటి తీపిచ్చాడు, తీయనిచ్చాడు. అటు ఒకసారి మీరే ఫోటో కొట్టి చూడండి నా బతుకు. ఒక గది సంగతి సార్, నేను ఎట్లా బతకాలి ఇప్పుడు? నాకు ఏం అధికారం ఏం లేకుండా అయిపోయింది. ఇప్పటికి 4 సార్ ఏమన్నా రోడ్డుకు డిస్టర్బెన్స్ చేస్తే అనాలి. ఇంత లోపలికి ఉన్నది చూడండి సార్, లోపలికి అన్నీ పెట్టుకున్నా ఏమన్నా వచ్చినా తీసే బాబు అంటే ఏం లేకుండా తీసేస్తాను. కానీ ఇట్లా వచ్చినప్పుడల్లా ఇట్లా ఆగం చేసిపోతారు. ఇక్కడ వరంగల్లో విశ్వ సుందరిమణులు వచ్చే క్రమంలో భాగంగా ఇక్కడ పూర్తిగా స్ట్రీట్ వెండర్స్ని అయితే కనిపించకుండా చేసే ప్రయత్నంలో భాగంగా వాళ్ళకి సంబంధించినటువంటి షాపులన్నీ తొలగిస్తూ ఉన్నారు. ఏదైతే విశ్వ సుందరిమణులు వరంగల్లో పర్యటించేది 4-5 గంటలే కాబట్టి ఆ 4-5 గంటలు షాపులు ముగిస్తే సరిపోయేది. మా షాపులను ఎందుకు తొలగించారు, మా బతుకులను ఎందుకు రోడ్డుపైకి ఈడ్చారన్నటువంటి ఒక ప్రశ్న అయితే ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళ ఆవేదన ద్వారా మనకు అర్థమవుతా ఉంది. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్, టీ న్యూస్, వరంగల్ జిల్లా.